పగలబడి నవ్వాలనిపించే న్యూస్ అనమాట. ఒకడేమో ఎవరో వాళ్ళ పబ్లిక్ కాదనుకోండి, ప్రైవేటు వ్యవహారం, దాని మీద అనుకుంటూ సరసాలు. ఇంకొకడేమో అర్ధరాత్రి పూట వీడియో కాన్ఫరెన్స్ కలవాల్సిందే, నీకు ఒక్కళ్ళకేనైంది, చాలామందికి చేసాం మేము ఇట్లా, ఏంటిది అని ఒక ప్రిన్సిపాల్ని వేధించారని ఇంకొక ఎమ్మెల్యే మీద ఆరోపణలు. ఇంకొకడేమో పాపం ఏకంగా చూసాం కదా, శ్రీశైలం దగ్గర ఒక ఫారెస్ట్ సిబ్బంది పాపం ఏం చేస్తారు ఈ బడుగు జీవులు, వీళ్ళ మీద వచ్చేసేసి అటాకులు చేసి ఏదో పెద్ద హీరోయిజం గెలిపించారు కదా అని చెప్పేసి జీపులో ఎక్కించుకొని రాత్రంతా తిప్పుతారట. ఏం వాళ్ళకి తెలుసుగా ఫారెస్ట్లోనే కదా వాళ్ళు బంద్ చేసేది. ఇంకా నయం ఆ టైంలో ఏదన్నా చిరుతపల్లి కనుక అటాక్ చేసి వీళ్ళ మీద పడితే అర్థమయ్యేది అప్పుడు ఆ సిబ్బంది తాలూకు ప్రాధాన్యత. చిన్న వాళ్ళ మీద చూపించడం ఎందుకు, ఏమి పొలిటికల్ ప్రత్యర్థులు ఉంటారుగా వాళ్ళ మీద చూపించవచ్చుగా ఇదంతా కూడా. వీటి మీద ఏమో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మీ మంత్రులే చూసుకోవాలి, ఈ ఎమ్మెల్యేల మీద ఇన్ఛార్జ్ మంత్రులే చూసుకోవాలి, వార్నింగ్, జాగ్రత్త, సీరియస్ అసంతృప్తి అట. మీరు ఇట్లానే వారానికి ఒకసారి అసంతృప్తి, నెలకోసారి ఆగ్రహం, 6 నెలలకోసారి సమీక్షలు చేసుకుంటే కొంప ఆల్రెడీ మునుగుతుంది అంటున్నారు. చెప్పేవాడు ఏంటంటే మీకు డాష్ లాగా కనిపిస్తాడు, ఇదేంటి వీడు ఇలా అంటాడు, మేము ఎంతో అద్భుతంగా మనం మంచి పనులు చేస్తున్నాం, కానీ వీళ్ళు చేస్తున్న చెడ్డ పనుల వల్ల ఎవరు మంచి పనులు చేస్తున్నారు, ఎవరు చెడ్డ పనులు చేస్తున్నారు. మీరు మంత్రుల మీద, ఈ ఎమ్మెల్యేల మీద మంత్రులకు ఇచ్చారు, మంత్రుల మీద ఎవరు ఇస్తారు మరి? ఈ యొక్క మంచితనం, మర్యాద ఇవన్నీ ఎవరు చూడాలి? మీరే కదా చూడాల్సింది. ఆ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్నేమో దగ్గరికి పిలిచి వివరణ అడుగుతారంట, షో కాదంట, ఆగ్రహం అంట, అసంతృప్తి అంట. ఎందుకు ఈ పదాలన్నీ మీరేమి చేయలేరు, చెయ్యరు కూడా అని అందరికీ తెలిసింది కదా. ఇది మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నమే కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఫారెస్ట్ సిబ్బంది మీద దాడి చేసి చేపించి తన జీపులో తిప్పితే కేసులేమో లేకుండా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తారా? ఇది కదా మంచి పాలన అంటే, ఇది కదా సెట్ రైట్ చేసే పద్ధతి, ఇది కదా కవర్ చేసే విధానం. ఇలాంటి వాటిని బాగా ముసుగులో దాచిపెట్టేసేసి ఇదే గనక మనకు పడన ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది వ్యవహారం? సింపుల్, అరాచకం. ఏంటిది అసలు? మనుషులైనా పాలిస్తుంది ఏమనుకుంటున్నారు? ఆ బడుగు జీవుల మీదన మీ ప్రతాపం ఇలా ఉండేదే కాదా పత్రికల తాలూకు హోంకరింపులు అంటే. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఇంకొక ఈక్వేషన్ కూడా తీసుకోవచ్చు. ఆ ఈక్వేషన్ నేనేందనేది చెప్పను, కానీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇదే ఇంకొక వర్గం ఎమ్మెల్యే అయితే ఎలా ఉండేది? ఒక నటుడు, ఇంకా వీళ్ళు ఏదో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఏదో డిమాండ్ చేస్తారంట బహిరంగ క్షమాపణ. ఇవన్నీ జరగవబ్బా, మిమ్మల్ని గుర్తించేవాళ్ళు లేరు. ఇది ఫైనల్ ఆయన విషయంలో. ఈయన విషయంలో ఒక పక్క జీపులో వేసేసుకుని వాళ్ళందరినీ రాత్రి తిప్పి వేధింపులు చేస్తే ఇదే జరిగేది. ఇలాంటిదే ఒక 7 ఏళ్ల క్రితం జరిగింది, సేమ్ ఇటువైపే శ్రీశైలం దగ్గరే జరిగింది. ఏం చేశారు అప్పుడు? వాళ్ళని పోలీసులు పట్టుకొచ్చి ఉతికారు. మీకు కావాలంటే మన దాంట్లోనే ఉంది, ఆ వీడియో చూసుకోవచ్చు. విర్రవీగారు, చివరికి ఏమైందో చూడండి అని చెప్పేసి. మరి అలా ఈ దాడికి పాల్పడిన వాళ్ళ మీద కూడా చేయాలిగా. చట్టపరమైన చర్యలు తీసుకోకుండా పైగా మన డిప్యూటీ సీఎం కూడా ఏదో పెద్ద ఆగ్రహం వ్యక్తం చేశాడట, నా శాఖకు సంబంధించిన వాళ్ళ మీద ఇదే దాడి అని. సేవ దచ్చినటువంటి వాళ్ళు నేతలు అని ఇంకోసారి ప్రూవ్ చేశారు కదా. ఇది సామాన్యుడికి రక్షణ అనేది ఉండదు, కన్ఫర్మ్ అయిపోయింది. లీడర్లే మన మీదకి ఇలా దూసుకొస్తుంటే ఇంకా మామూలు చిన్న చితక వాళ్ళని మిగతా వాళ్ళు ఏదో రక్షిస్తారు అనుకోవటం భ్రమ కదా. వీళ్ళే ఇప్పుడు మనకు పాత సామెత ఉందిగా, ఏది? ఆవు చేలో మేస్తుంటే దూడ వచ్చేసి గట్టును మేసుద్దా. ఈ ఎపిసోడ్ని చూసింది తర్వాత నాకు అనిపించింది అనమాట. ఎంత తెలివిగా కవర్ చేస్తున్నారో చూసారా, ఎంత తెలివితేటలు. ఆ 2 ఛానల్లోనే బ్రేకింగ్లో ఆగ్రహం, కొబ్బరిలంక రావణ బ్రహ్మలాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దెబ్బకి వీళ్ళు వణికిపోయారు. బాబు క్షమించండి, మా తప్పు అయిపోయింది అన్నారు అన్న రీతిలో ఏదేదో బ్రేకింగ్లు పెట్టాలని చూస్తారు. ఇక్కడ అందరికీ తెలిసిపోయింది వ్యవహారం. అలానే ఈ మధ్యకాలంలో వరుసగా జరిగినాయిగా ఇన్సిడెంట్లు, ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతుండేసరికి తీసుకుపోయి వైఎస్ఆర్సీపీ హయాంలోని అధికారులు ఇప్పుడు కూడా ఉన్నారు. లేకపోతే పీకిపోయండి, వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసేయండి మొత్తం, స్టేట్ గవర్నమెంట్ మొత్తాన్ని
అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో మొత్తాన్ని పీకి పడేసేయండి సార్. మీకు కావాల్సిన వాళ్ళని పెట్టేసుకుని పాలన సాగించండి. లేకపోతే ఏంటి ఏది అన్యాయం కదా. ఆ రాత్రంతా తిప్పుతారు ఆ జీపుల్లో. బాయ్.